భారతదేశానికి స్వతంత్రం వచ్చింది యువకులతోనే. భగత్ సింగ్ అప్పుడు యువకుడు, సుభాష్ చంద్రబోస్ ఒక యువకుడు. తెలంగాణ కూడా వచ్చింది ఎవరితోని? శ్రీకాంతాచారి, యాదయ్య, యాదరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సువర్ణ, వీళ్ళంతా యువకులతో వచ్చింది. కానీ ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు? అన్నాడు కదా, వయస్సు మళ్ళీ మెదడు కుళ్ళిన ఈ రాజకీయ నాయకులది ఎన్నాళ్ళు అన్నాడు. నేను కూడా అడుగుతున్నా, వయస్సు మళ్ళిన ఈ అక్రమ అవినీతి ఉద్యోగులవి ఎన్నేళ్ళు అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది మొత్తం అన్ని జిల్లాలు. అడుగుతా ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ అంటారా? ఈ ట్యూబ్లో నిన్ను సుల్లం ట్యూబ్కి తీసుకెళ్తా సోయి నీకు లేదా? నిరుద్యోగులనేమో ముదిలిపోయిన బెండకాలంటావు, యూట్యూబ్ ఛానల్ నేమో ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటావు. మరి రాహుల్ గాంధీ వయసు అంతా 50 ఏళ్ళకి పైగా ఉంటాయి. మరి రాహుల్ గాంధీ ముదిరిపోయిన బెండకాయ కదా? నీ రాహుల్ గాంధీకి మరి 89 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి ఆయన యూట్యూబ్ ఛానల్ లేదా? నీకు ఒక 2 లక్షలు ఉన్నారు, నీకు యూట్యూబ్ లేదా? అడిగితే తొక్కుతాం, నారదీస్తామని చెప్పి మన పత్రికేయుల మీటింగ్ లో చెప్తుండండి. పత్రికేయులు అంటే ఎవరో తెలుసా? తెలంగాణకు వ్యతిరేకంగా రాసిన వాళ్ళు చాలా మంది సీనియర్లు ఉన్నారు. అన్న మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. 36 ఎకరాలు, ఇంకా 34 ఉందంటే 70 ఎకరాల భూమి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని అమలు చేసేసిండు. మొత్తము 50 నుంచి 100 కోట్ల విలువైన భూమి. అంటే అవి యూట్యూబ్ ఛానళ్ళు కష్టపడితే, నిరుద్యోగులు కష్టపడితే దాదాపు ఒక 3,000 కోట్ల జాగా 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఇచ్చారు. సరే అన్న, నిజంగా గరీబ్ వాళ్ళు ఉండి, నిజంగా కష్టపడ్డ వాళ్ళు ఉండి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. ఆందోళన ఎమ్మెల్యే ఆయన కాంతి కిరణ్ 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వచ్చింది. ఆంధ్రాలో ఒక మంత్రికి వచ్చిందట. అట్లాంటి వాళ్ళకి ఇస్తావా? నిరుద్యోగులకు ఇస్తావా? నేను ఇక ఈ టాపిక్ మీదకి వస్తే డైరెక్ట్ ఇక నేనే ఉన్నా, ఇంకెవరు లేదు మాట్లాడేది. ఈ టాపిక్ మీదనే ఖచ్చితంగా మాట్లాడతా. ఏం జరుగుతుందంటే గుట్టు చప్పుడు కాకుండా జిల్లాలలో నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అన్ని జిల్లాలలో మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, టీఎస్, పవర్ జెన్కోలో తదితర శాఖల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నది. గుట్టు చప్పుడు కాకుండా అంటే మీరు అనొచ్చు, అన్న అట్లెట్లుంటుందన్న అప్లికేషన్ ఉంటుంది అనొచ్చు. అప్లికేషన్ తీసుకున్నా కానీ ఏం చేస్తారంటే వెనుక నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకుందనే సెలెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళకి మీకు రాలేదని చెప్తారు. అన్న నువ్వు ఏమైనా బట్టవాచి మీద పడిస్తున్నావా అంటే, మనం గతంలో చూసినాం, నిర్మల్లో జరిగిన 44 ఉద్యోగాలు అంగట్లో వేలమేసి అమ్ముకున్నారు. వీటిలో కొన్నింటిని అమ్ముకోగా, కొన్నింటిని బంధువులకి అప్పనంగా బంధు పీతో కట్టబెట్టి ఒక్కో పోస్టుకు 16 లక్షలు వసూలు చేసుకున్నారట. అది నేను చెప్పింది, మీకు చూపిస్తే ఇవో ఛానల్ ఇప్పుడు నిర్మల్లో వచ్చింది. 2 సంవత్సరాల క్రితం TV9లో వచ్చింది, మీరు అందరు చూడొచ్చు. ఇది నేను చెప్తలే. గత ప్రభుత్వం నిర్మల్లో మున్సిపల్ శాఖలో 44 జాబులు అంగట్లో వేలమేసినట్టు అమ్ముకుంది. దాంట్లో కమిషనర్ కానీ, తర్వాత అక్కడ కౌన్సిలర్లు కానీ వీళ్ళంతా దొంగల ముఠ తయారు అమ్ముకున్నారని మనం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని చెప్పేసి కాంగ్రెస్కి వేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే వారం రోజులలో మళ్ళా కూడా గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటారట. మరి మేమెందుకండి? నిరుద్యోగులు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు ఊర్లకి వెళ్ళి అవ్వల కాలు మొక్కి, తల్లుల కాలు మొక్కి, తండ్రుల కాలు మొక్కి కాంగ్రెస్ కోటేయండి, దండం పెడతామని చెప్పింది. మీరు గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగాలు అమ్ముకోవడం కోసమా? అడగద్దా? నువ్వు సీఎం ఉన్నావు కదా, విద్యాశాఖ మంత్రి నువ్వే కదా, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే కదా, హోంశాఖ మంత్రి నువ్వే కదా. ఇగో చూడండి, 2 సంవత్సరాల క్రితం TV9లో చూపించాలి ఇది. ఇంకొకటి చాలా ఫేమస్ అయింది, మన కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్రావు అన్న బిడ్డ బోయినపల్లి సరితారావు. అది నిజమా కాదో తెలియదు కానీ సరితారావు అనే ఆమెకు మాత్రం వీళ్ళు జాబ్ ఇచ్చిరండి. అసలు సెక్రటరీకి ఎన్నో రాలే. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ ఇస్తే ఆమె జీతం 1,50,000 నెలకు. 2 సంవత్సరాలు లిఫ్ట్ చేసింది. అంటే సంవత్సరానికి 18 లక్షలు. కరెక్ట్గా 12 నెలలకు 1,00,000 అంటే సంవత్సరానికి 18 లక్షలు. 2 సంవత్సరాల కంటే 36 లక్షలు. 36 లక్షలు రేవంత్ రెడ్డి రికవర్ చేయాలన్నా వద్దా? ఆమె అసలు జైలుకు పోయిందా లేదా అనేది క్లారిటీ లేదు. ఆ 36 లక్షలు రికవర్ చేసిరా లేదనేది క్లారిటీ లేదు. ఆ CMD ప్రభాకర్ రావు మరి ఆయనను కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే. అంటే మాకు డౌట్
సమాచారం ఉంది. ఫస్ట్ ఇలా ఎట్లా అంటే మూడు రకాలు ఉంటుంది. అంటే ఎటువంటి నోటిఫికేషన్ ఇయ్యరు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇప్పుడు సరితారావుది ఎగ్జాంపుల్, ఆమె పేరు ఇక్కడ ఉంది. నేను అబద్ధం చెప్తాను అన్న, నువ్వు పట్టగలిపి ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఆమె ఆర్డర్ కట్టింది, తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. బి సరిత అపాయింట్మెంట్ ఆఫ్ బి సరిత అని ఉంది. ఇక్కడ ఈమె దగ్గర డబ్బులు కలెక్ట్ చేయలే, మన్ను చేయలే. మీరేమో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఇంటికాడ నెలకు 5,000 10,000 వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ గానో, ఓయూ లైబ్రరీలోనో, నాన్ బోర్డర్ గానో, బయటనో, బస్తీల్లో, వారసుగూడలో, దిల్సుఖ్ నగర్లోనో, రామ్ నగర్లోనో, ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో ఉండి మీరు అప్పులు చేసుకుంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదివితే మా సతీష్కు నెత్తి మీద నన్ను ఇంటికి కూడా రాలిపోయినాయి. కానీ ఈమె సరితరావు ఏం చదవలే, డిగ్రీ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఉందో లేదో, ఏది ఉందో లేదో కూడా తెలియదు. డైరెక్ట్ జాబు 1,00,000. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నంటే, చదివినోడు కంటే కూడా ఒక 10-20 లక్షలు జమ చేసుకొని అడ్డగోలుగా జాబులు కొనుక్కునేటట్టు చేస్తారు. కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది. కేసీఆర్ హయాంలో కూడా ఇట్లా జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతుందని మనము అందరం కష్టపడి మనం చెప్పిన ఎల్బీ నగర్ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఇది నిరుద్యోగులు 30 లక్షల మంది పెట్టిన భిక్షతని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పిందా లేదా? మరి 30 లక్షల మంది నీకు సీఎం జాబ్ ఇస్తే మా వాళ్ళకు నిరుద్యోగులకు 2 లక్షల జాబులు ఇవ్వలేదు, 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవ్వకపోగా అక్కడ డిఎస్ఓ ఏం అడిగిరయ్యా? ఒక 2 నెలలు వాయిదా అడిగితే వాయిదా కూడా ఇవ్వలేదు. డిఎస్ఓలకు అన్యాయం చేసినావు. 046 వాళ్ళకు జాబులు ఇస్తామని చెప్పి వాళ్ళకు అన్యాయం చేసినావు. గ్రూప్ 2 వాళ్ళు కూడా ధర్నాలు చేయంగా జస్ట్ వాళ్ళకి ఒక్కొక్కరికి వాయిదా ఇచ్చినావు. గ్రూప్ 1 కూడా కొత్త జీవో తీసుకొచ్చినావు అని చెప్తా ఉన్నారు. మంచి నిరుద్యోగ ఒక 5 లక్షల కార్డు ఇస్తున్నాడు. 5 లక్షల కార్డు ఇస్తా, మీరు మంచిగా కోచింగ్ తీసుకోండి, ఫుడ్ తినండి, బట్టలు కొనుక్కోండి అని చెప్పిండు. మీకు ఒక్కరికన్నా 5 లక్షల కార్డు వచ్చిందా? ఇవన్నీ ఏమి రాకపోగా ఇంకా తెలంగాణలో మళ్ళీ అడ్డదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంటే కనీసం అడ్డుకుంటలే. టైం లేదు. ఎంపీ ఎలక్షన్లోని కొన్ని రోజులు, ఇప్పుడు స్థానిక ఎన్నికలను మరికొన్ని రోజులు, ఇంకో కొన్ని రోజులను అమెరికా పోయినావు, న్యూయార్క్ పోయినావు, డల్లాస్ పోయినావు, సౌత్ కొరియా, ఉత్తర కొరియా, ఢిల్లీ టు ఢిల్లీ టు అమెరికా టు శంషాబాద్. తిరుగుడేనా? గాలి మోటార్ గాలి అయిపోయినావా? ఏమన్నా దయ్యం చోకిందా? సారిస్టు లెక్క బిహేవ్ చేయడమేంది? ఈ బ్యాక్లాగ్ దీంట్లో మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నట్టు మాకు సమాచారం లేదు, ఎమ్మెల్యేలు కూడా లేరు. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగస్తులు ఎవరైతే పాతుకోల్పోయినారో మీకు తెలియకుండానే వాళ్ళు అడ్డదారిలో ఒక్కొక్క జాబుకు 10 లక్షలు 20 లక్షలు పెట్టి అమ్ముకుంటున్నారు. దీనివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీది. మీరు చేయకపోతే ఏ కేసీఆర్ అయితే నిరుద్యోగులు మీకు తరని అడిగిండు, ఈ సీఎం చేరేది కేసీఆర్ సీఎం చేరని పీకెట్లు అవతల పడేస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఏ పల్ల పిల్లాడో అని చెప్పి రీల్స్ చేసుకుంటూ పడుతున్నాడు. రీల్స్ ఒకడు వచ్చి ఇట్లా ఫోటో దిగుతాడు, ఈయన ముందు కట్టుకొని రీల్స్ దిగుతాడు. కేసీఆర్ కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పట్టొద్దు. నీకు అందుకని ముందు వస్తున్నా ప్రేమతో నీ శ్రేయాభిలాషిగా నీకు నిరుద్యోగులు ఎట్లయితే మేము తీసుకొచ్చిన ప్రభుత్వం కాబట్టి నీకు ఇంకా కొంత సానుభూతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా దయచేసి పాత్రికేయులు అందరూ కూడా హెడ్డింగ్ పెట్టండి. నేను ఇక్కడ మర్చిపోలేదు ఏంటంటే వారం రోజుల్లో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుంది. కేవలం వారం రోజులలో జరుగుతుంది. అన్న జరగండి, మీరేమో అనొచ్చు, మీలాంటి వాళ్ళకి జాబులు రావయ్యా, నిరుద్యోగులకు రావయ్యా. వాడు పెట్టుడు 10 లక్షలు పెట్టి జాబ్ అంటే వాడు ఏం చేస్తాడు? తెల్లారి నుంచి ఆ డబ్బులు ఎట్లా వసూలు చేయాలి? అవునా? ఇక అవినీతి. నేను అనేది ఏంటంటే ఈ హైడ్రా తీసుకొచ్చి అన్న చెప్పినట్టు దానికి దీనికి లింక్ చేస్తా. మోసం చేసిన అరెస్ట్ చేయన్నా, లేదా మోసం చేసిన శిక్షించన్నా, మోసపోయిన శిక్షించాలన్నా? మీరు చెప్పండి. మోసం చేసిన శిక్షించాలన్నా, మోసపోయిన శిక్షించాలన్నా? మోసం గట్టి చెప్పాలి. మోసం చేసిన మోసపోయినా, మోసం చేసిన శిక్షించాడట, మోసపోయినోడు ఇల్లు కొడతాడట. అంటే
అవినీతి అధికారి ఎవరైతే జిహెచ్ఎంసీలో ఉండే మరి వాడు అధికారి ఎవరైతే ఉన్నాడో వాడు పక్కకు కూర్చుంటాడు, వాడి ఇల్లు మంచిగా ఉంటుంది, గ్రూప్ 1 ఆఫీసర్ ఇల్లు మంచిగా ఉంటుంది, గ్రూప్ 2 ఆఫీసర్ మంచిగా ఉంటుంది. వీళ్ళు పర్మిషన్ ఇచ్చిండు కదా అధికారం అని చెప్పాడు, ఇల్లు కట్టుకుంటే వాడిని ఊరు చేసి నడి రోడ్డు మీద వెళ్ళేస్తే ఒక చిన్న పాప ఏడుస్తుంది, నా పుస్తకాలు ఉన్నాయి, నా పెన్నులు ఉన్నాయి, నా బ్యాగ్ ఉంది, మా నాన్న వాటర్ బాటిల్ ఉంది, తీసుకొచ్చి అని ఏడుస్తారు. ఒక గర్భిణీ స్త్రీ ఏడుస్తుంది. అది ఎందుకు చెప్తుందంటే అక్రమ ఇల్లు ఊల్చేకంటే ముందు ఇదో ఎట్లయితే అడ్డదారిలో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారో అక్రమంగా ఉద్యోగాలు అమ్ముకునేటవి ఉద్యోగుల ఇల్లు కూడా అవునా? అక్రమంగా ఉద్యోగాలు అమ్మటోడి ఇల్లు కూడగొట్టావు, అక్రమంగా పర్మిషన్ ఇచ్చిన వాడిని కూడగొట్టావు. ఇప్పుడు ఎవడన్నా పుసుక్కన తెలిసొద్దామని ఆశపడి మనవాడు ఎవడన్నా 10 లక్షలు పెట్టుకున్నాడు అనుకో, ఎవడో ఒక్కడు వాడి 10 లక్షలు పోతాయి, మళ్ళీ వాడిని జైలుకు పంపుతారు. కానీ 10 లక్షలు తీసుకున్నది రికవర్ చేయరు, వాడిని జాబ్ తీసేవారు, వాడి ఇల్లు కూడా కొట్టరు. పేపర్లో కూడా వీడేమన్నాడు అని చెప్పి వీడినే బదనం చేస్తారు. కానీ అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇంకా బ్రిటిష్ చట్టాలు నడుస్తున్నాయి. అధికారులను తప్పు చేస్తే సస్పెండ్ ఎందుకు చేయాలండి? డైరెక్ట్ గా ఆస్తులన్నీ జప్తు చేసి అపరిచితుల లెక్క కుంభాపాకం లేకపోతే జలగలతో రక్తం పెట్టి పడవల ఒక రూమ్ లో వేసి జలగలేసి తిను నా కొడుకుని అవినీతి రాక్షసి రక్తం జావురా అని చెప్పి తెగలు తయారు చేయాల్సిన ప్రభుత్వము మొత్తం లెక్క దున్నపతి మా సురేష్ తప్పు పడుతున్నాడు. తప్పుడు ప్రభుత్వం కదా సలసల కాగే నువ్వు ఈ అడ్డదారిలో ఎప్పుడైతే జాబులు అమ్ముతుందో వాగ్దానంలో వేయాలని కోరుకుంటున్నావు. వెయ్యన్నా వద్ద సూదులతో పడుకులని ఎందుకురా మీకు ఇంత ఆశ? ఆల్రెడీ జాబ్ వచ్చి నీ నెలకు 1,00,000 2 లక్షల జీతం ఉంటుంది. మా నిరుద్యోగుల తమ్ములకు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చెప్తారు, మాకు 3,000 నిరుద్యోగ వృద్ధి చేయడానికి మేము ఇంత ఏడుస్తుంటే మా ప్రవళిక చచ్చిపోయి ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు సీఎం చేసింది. అయినా నీకు స్థాయిలో నిరుద్యోగుల శవాల మీద నిరుద్యోగుల పోరాటాల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఏం న్యాయం చేస్తుందండి? ఏం చెప్తున్నా, ఒరే ఉద్యోగం వచ్చింది, మీకు డబ్బులు సంపాదించాలనుకుంటే మీ భార్య పేరు మీద వ్యాపారం చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. రెస్టారెంట్ పెట్టుకో, నీ కుటుంబ సభ్యులతో రియల్ ఎస్టేట్ చేయించుకో. కానీ అడ్డదారిలో జాబ్ అమ్ముకుంటే నీ జాబ్ ఊడగొట్టేదాకా తెలంగాణ రక్షణ చేసి వదిలిపెట్టరు. మా ఇద్దరు ఫోటోలు పెట్టినాం. ఒకటి ఛత్రపతి శివాజీ 17 ఏళ్ళప్పుడే ఒక రాక్షసుని చంపిండు. హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకున్నాం. నా నిరుద్యోగులు కూడా ఒక్కొక్కరు ఛత్రపతి శివాజీ లాగా పోరాటం చేయడం కోసం, ధైర్యం చెప్పడం కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఛత్రపతి శివాజీ లాగా కొట్లాడాలని చెప్పి వాళ్ళ ఫోటో పెట్టిన ఆషామాషిగా పెట్టలే. అట్లనే సుభాష్ చంద్రబోస్ ఈ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ కు అన్యాయం చేస్తే ఆయన జర్మనీ వెళ్ళి హిట్లర్ను కలిసి అక్కడ మన భారత సైనికులు బందీగా ఉన్న సైనికులను ఈ దొంగలు బ్రిటిష్ వారి తరఫున కొట్లాడమని చెప్పి భారత సైనికులను 2వ ప్రపంచ యుద్ధంలో పంపిస్తే భారతీయులు బ్రిటిష్ వారి తరఫున ఎందుకు కొట్లాడతారా? మనకు బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు స్వాతంత్రం రావాలని చెప్పి అక్కడికి వెళ్ళిన భారతీయ సైన్యాన్ని మన ఒక ఫౌండేషన్ పెట్టి సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని తయారు చేసి మళ్ళీ ఆ సైన్యాన్ని భారతదేశానికి పంపి ఈ బ్రిటిషర్ని తరిమి కొట్టడానికి ఉపయోగపడ్డ ఒక గొప్ప రేడియో ద్వారా భారతీయులను జాగృతి చేసి భారతదేశానికి స్వతంత్రం రావడంలో అత్యంత కీలక పాత్ర వహించి టాప్ లో ఉన్నది సుభాష్ చంద్రబోస్. కాబట్టి నిరుద్యోగులు సుభాష్ చంద్రబోస్ను ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి, తెల్లదొరల కంటే నల్లదొరలు కూడా చాలా మంది డేంజర్ ఉన్నారు. ఆ నల్లదొరలలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. 10 మంది అధికారులు మంత్రుల కన్నా ఎమ్మెల్యేల కంటే డేంజర్ ఉన్నారు. బరువు లేని ఫైల్ మీద సంతకం పెట్టరట.
అర్రా మీకు డబ్బులే కావాలనుకుంటే జాబ్కు రిజైన్ చేసి వ్యాపారం చేసుకుంటారా? రమ్మంటే టైంకు రారు, 10 గంటలకు రమ్మంటే కొందరు, మీకు అనేది కూడా అందరినీ కాదు, కొందరు 12 గంటలకు 1 గంటకు వచ్చి టిక్కేసుకొని జాబులు అమ్ముకోవడం కోసమా? జాబులు ఎవడన్నా అమ్ముకుంటే ఒక్కొక్కటి పాయింట్ కూడా తీసి బయట పోతామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గా సాక్షిగా హెచ్చరిస్తున్నాం. ఫైనల్ గా మా యొక్క 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ పత్రికలు ఖచ్చితంగా కవర్ చేయాలని జగదీష్ యాదవ్ అన్న మరి 12 గంటలకు 1 గంటకు వచ్చిండు, కరెక్ట్ అయిపోడుకు వచ్చిండు. మైకి అన్న కూడా వద్ద తెలవని పరిస్థితి ఏర్పడ్డది. ఆ జగదీష్ అన్న అందరు సపోర్ట్ కొట్టాలి. అన్న మన 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 కొండ లక్ష్మణ్ బాబుతో కలిసి పనిచేసిండు. లక్ష్మణ్ బాబూజీకి ప్రియమైన శిష్యుడు, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నయీం పేరు ఎప్పుడన్నా విన్నారా? నయీం ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటాడు కదా చాలా మందిని. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళని మీరు చూసిరా? ఎవరు కిడ్నాప్ కాపాడరు, కిడ్నాప్ కాపాడాలని చూడలే, నయీం చూడలే. ఆ నయీం కిడ్నాప్ చేసిండు ఈయననే, చచ్చి బతికిండు, మళ్ళీ వచ్చి మనలాంటి వాళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. కానీ అన్నకు మైకి ఇద్దామంటే టైం తక్కువ ఉంది. సరే నేనైతే మన డిమాండ్లు చెప్తా. ఈ 3 మెయిన్గా కొంచెం కవర్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ 3-4 డిమాండ్లన్నా మీరు ఫాలో కండి. ఇప్పటికే నిరుద్యోగులు చాలా క్షమించరు. 2 లక్షల ఉద్యోగాలు లేకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు 5 లక్షల కార్డు ఇవ్వకపోయినా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా, డిఎస్సి వాయిదా వేయకపోయినా నిన్ను క్షమిస్తున్నారు. సానుభూతి ఇంకా కొంచెం ఉంది. ఇది మాత్రం చేయి. గతంలో మొదటి డిమాండ్, గతంలో అడ్డదారిలో బ్యాక్లాగ్ జాబులో నియమించబడ్డ వారిని తొలగించాలి. న్యాయమైన డిమాండ్ కదా. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా డబ్బులు పెట్టి కొన్నారో, అది మున్సిపల్ శాఖ కావచ్చు, పవర్ జెన్కోలో కావచ్చు, రెవెన్యూలో కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, వాళ్ళను వెంటనే తొలగించి వాటి ప్లేస్ లో మా నిరుద్యోగులతో నింపాలని మొదటి డిమాండ్. కొట్టాలట మొదటి డిమాండ్. నేను ఇచ్చిన డిమాండ్ కరెక్టేనా? గట్టిగా సురేష్ ఓకే కరెక్ట్ అన్నది. అది 2వ డిమాండ్, బ్యాక్లాగ్ జాబ్ లో అక్రమంగా నియమించిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. శిక్షించాలా ఒక నియమించబడ్డాన్నేమో తొలగించాలి, నియమించినేమో శిక్షించాలి. ఈ 2 చిన్నవి కూడా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు. 3వ డిమాండ్ అండి. ఇప్పుడు మళ్ళీ వారం రోజులలో, ఇప్పుడు రాబోయే వారం రోజులలో మళ్ళీ ఎక్కలుగా బ్యాక్లాగ్ జాబులు, అది మున్సిపల్ శాఖలో కానీ, ఇరిగేషన్ శాఖలో కానీ, పవర్ జెన్కోలో కానీ, రెవెన్యూలో కానీ జరిగే అవకాశం ఉంది. ఇది మీడియా సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో, ఉద్యోగ సర్కిల్లో, నిరుద్యోగ సర్కిల్లో, సోషల్ మీడియా సర్కిల్లో, కళాకారుల సర్కిల్లో ఫుల్ వైరల్ అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాం. తప్పు చేసిన తర్వాత శిక్షించడం కంటే ముందే మీరు కఠినంగా ఉండి అట్లాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి ఉద్యోగులను హెచ్చరించవలసిందిగా 3వ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అడ్డదారులు కొందరు చదువు రాకపోయినా సరే కొన్ని డబ్బులు ఉంటే చాలు, మన మున్సిపల్ శాఖల్లో, రెవెన్యూ శాఖల్లో పోతే రోజుకు 5,000 సంపాదించవచ్చు, 3,000 సంపాదించని డబ్బులు జమ చేసుకొని జాబులు పొందమని చూస్తుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వము హెచ్చరించాలి. మీరు కనుక జాబులు కంటే జైలుకు పోతారు, మీరు కనుక జాబులు కంటే డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వమే అవేర్నెస్ చేయాలి, ఎడ్యుకేషన్ చేయాలి, హెచ్చరికలు కూడా జారీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి బిజీ ఉంటే వాళ్ళ పిఆర్ గుర్తు చేస్తా ఉన్నాం. అయోధ్య ఉన్నాడు, జైపూర్ ఉన్నాడు, మీరు గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అందరు కూడా సెక్రటరియట్ లో టీవీలు పెట్టుకొని ఎవరెవరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని మీరు ప్రతిరోజు చెప్తారు కదా. విమర్శించడం మా ముఖ్య ఉద్దేశం కాదు, తప్పులు సరిదిద్దాలని చెప్పేసి చెప్తున్నా. ఇక్కడ ఉన్న ఎవరికి మీ మీద కోపం లేదు. తప్పులు జరగకుండా చూడాలని సీతక్క కూడా గతంలో చాలా కొట్లాడిను. పెద్ద వాళ్ళకి అన్యాయం చేస్తుంది సీతక్క. మీరైనా ఇండియా చూసి కేసీఆర్ దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాలి. కేసీఆర్ దగ్గర ఆల్రెడీ ఫామ్ హౌస్ ఉన్నాడు, తీసుకపోయిన ఒకటే, తీసుకపోకుండా ఒకటే. ఖమ్మంలో వరదలు చూస్తారు సార్, హైదరాబాద్ దేవాలయం కూర్చున్నాడు. బతుకున్న శవంతో సమానం
అయిపోయింది సార్. ఈయననేమో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇచ్చినట్టు అక్రమార్కుల ఉద్యోగాలకు తెల్లడ పట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఫైనల్ గా ఈ ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినటువంటి నిరుద్యోగులు కానీ, మీడియా మిత్రులు కానీ, ఇక్కడ వచ్చిన వక్తలు కానీ, మా డప్పిస్టన్నకు కానీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా మంది యూట్యూబ్ ఛానళ్ళకు నేను ఫోన్ చేసినా వాళ్ళు మరి బిజీ ఉండి రాలేదేమో నాకు తెలియదు. కానీ ఇట్లాంటివి మనం అడ్డుకట్ట వేయాలి. మేము వీ ట్రాన్స్ఫర్ ద్వారా ఒరిజినల్ ఫైల్ మిగతా యూట్యూబ్ ఛానళ్ళకు కూడా పంపిస్తాం. మీరు దయచేసి ఆ వీడియోలు టెలికాస్ట్ చేయడం వల్ల ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో కొద్ది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు బాగా బలిసి మా దొంగ ఈగలు బెల్లం అలవాటు అయినట్టు అలవాటు పడి తేనెకు అలవాటు పడ్డట్టు పడి జాబులు అమ్ముకోవాలని చూసిన వాళ్ళకు చేరితేనే వాళ్ళకి భయం ఉంటుంది. మేము ఇప్పుడు చెప్తున్నాం చివరిగా ఫైనల్ గా, ఇప్పుడు కనుక మీరు అట్టుకట్టు ప్రభుత్వం వేయకపోయినా ఉద్యోగాలు ఆగకపోయినా మేము మరొకసారి పెద్ద మొత్తంలో వాళ్ళ పేర్లతో బయట పెడతాం, ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే టీవీ కానీ, టిఎంఆర్ టీవీ కానీ, మిగతా విష్ణు కిషోర్ కానీ, మిగతా మీరు నిరుద్యోగులు అందరూ కూడా స్టాలిన్ సినిమాలో పనిచేసినట్టు మీరు కూడా ఒక గొప్ప యోధులుగా పనిచేయాలని చెప్పేసి ఉద్యమంలో ప్రతి నిరుద్యోగి పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు మరింత గొప్ప వ్యక్తులుగా తయారై మీ వ్యక్తిత్వ వికాసం కూడా తయారవుతుంది. ఈ సమాజాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులకు ఉంది. ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులే ఒక్కొక్క యుద్ధ వీరుల్లోకి తయారు కావాలి. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. ఎవరికైనా సమావేశం పెట్టినా మీరు అటెండ్ కాండి. దానివల్ల మీరు ఒక గొప్ప ధైర్యవంతులు అవుతారు, యోధులు అవుతారు, నాలెడ్జ్ వస్తుంది, సంఘంలో ఎట్లా బతుకున్నో తెలుస్తుంది. ఇవన్నీ చెప్తూ ఈ సమావేశాన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు పేరున తెలియజేస్తూ